పద్యం. విద్య నేర్చితినంచు విర్రవీగలేదు, భాగ్యవంతుండంచు పలుకలేదు, ద్రవ్యవంతుండనుచు తరచుగా నిక్కలేదు, ఇతర దానములైన నెరపలేదు, పుత్రవంతుండంచు పొగడించుకొనలేదు, భృత్యవంతుడనంచు పొంగలేదు, శౌర్యవంతుండంచు సంతసింపగలేదు, కార్యవంతుడనంచు గడపలేదు, నలుగురికి మెప్పుగానైనా నుడవలేదు, నయనీదల నేత్ర నిన్ను నే నమ్మినాను, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావం. ఓ నరసింహస్వామి, విద్యావంతుడనని, సంపన్నుడనని, నిత్య దానములు చేయువాడనని, పుత్రులు కలవాడినని, శౌర్యము సేవకులు కలవాడినని, పదుగురికి మెప్పుకెప్పుడూ లోభపడలేదు, నలుగురికి మంచిగానైనా నడవలేదు. పద్మనేత్ర, నేను నిన్నే నమ్మాను. మూడో పద్యం. వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి, భిక్షమెత్తితివి వేళ విడియపడక, అడవిలో శబరి తీయని ఫలాలందీయ, చేతులొగ్గితి వేళ సిగ్గుపడక, వేడ్కతో వేవేగ ఎదురినింటికి నేగి, విందుగొంటివి వదేమి వెలితి పడక, అటుటు కల్పముకు చేలుడు గడించుకొడిచేగా, ఒక్క సాగితి వేల లెక్క కొనగా, భక్తులకు నీవు పెట్టుట భావ్యమౌను, వాని కాశించితివి తిండివాడ వగుచు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావం. ఓ నరసింహస్వామి, కోరి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి విడియపడకుండగా ముష్టి కోరివేవయ్యా. శబరి అడవిలో వెళ్ళొస్తే సిగ్గు లేకుండా చేతులు సాశావు. ఆశ కొలది విధులన్నింటికి వేగంగా వెళ్ళి కక్కుర్తి అనుకోకుండా భోజనం చేశావు. కొద్ది అటుకులు సమకూర్చి తెచ్చి కుచేలుడికి ఇవ్వగా ఆలోచించకుండా తిన్నావు. ఏమిటి స్వామి, నీ భక్తులకు నువ్వు పెట్టడం సబబు, కానీ తిండిపోతుగా వారిచ్చేదానికి ఆశపడడం నీకు తగునా తండ్రి?